హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 22 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ధన్ఖడ్ రాజీనామా. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో, భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి, అలాగే ఏ భాగంలో ఉంది అనేది కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ నిన్న సాయంత్రం రాజీనామా చేయడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ ఈ సమావేశాలను నడిపించనున్నారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్ఖడ్ 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. అయితే పదవీ కాలానికంటే ముందే రాజీనామా చేయడం జరిగింది. దేశ 14వ ఉపరాష్ట్రపతిగా, సంఖ్యాపరంగా చూసినట్లయితే 16వ ఉపరాష్ట్రపతి. సో దేశ 16వ ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 1951 మే 18న రాజస్థాన్లోని జుంఝును జిల్లా కిటానాలో జన్మించారు. ఆర్టికల్ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు హోదా రీత్యా చైర్మన్గా వ్యవహరిస్తారు. రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదు. అలాగే ఆర్టికల్ 89 ప్రకారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఏర్పరిచారు. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. ఇప్పుడు ఆర్టికల్ 89 ప్రకారమే డిప్యూటీ చైర్మన్ అయిన జేడీయూ నేత హరివంశ్ సో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి గురించి రాజ్యాంగంలో చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 63 ప్రకారం ఉపరాష్ట్రపతి ఉంటారు. ఆర్టికల్ 67A ప్రకారం ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్లో చెస్ ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంటు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు భారత్లో జరుగుతుందని అంతర్జాతీయ చెస్ సమైక్య ప్రకటించింది. భారత్ చివరిసారి 2002లో చెస్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంట్ను హైదరాబాద్లో జరగగా విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ను గెలుచుకున్నాడు 2002లో. మళ్ళీ ఇప్పుడు 2025లో జరగనుంది చెస్ ప్రపంచ కప్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే అవార్డులకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అన్నవరం దేవేందర్కు శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు. ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్కు రాష్ట్రం ప్రకటించింది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ అవార్డుతో పాటు 1,0116 నగదు జ్ఞాపిక శాలువను కూడా అందిస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో అన్నవరం దేవేందర్ 1962 అక్టోబర్ 17న జన్మించారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అజయ్ యుద్ధనౌక. శత్రు దేశాల జలాంతర్గాములను ధ్వంసం చేసే యుద్ధనౌక అజయ్ను నావికా దళంలో చేర్చారు. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గార్డెన్ రీచ్
షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థకు 8 నౌకలను ఆర్డర్ ఇవ్వగా చివరిదైన యుద్ధ నౌకను అజయ్ పేరుతో అందించింది. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్గా వీటిని వ్యవహరిస్తారు. 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకను నీటి మట్టం ఎగువ నుంచి తక్కువ లోతులోనూ ఉండేలా తయారు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మాల్దీవుల స్వతంత్ర వేడుకలకు మోదీ. మాల్దీవుల స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ నెల 25, 26 తేదీలలో అక్కడ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలలో మోదీ పాల్గొననున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్ను ఎన్నికైన తర్వాత మోదీ మాల్దీవులకు పర్యటించడం ఇదే తొలిసారి. సో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ను. ఇది ఫ్రెండ్స్ టుడే 22 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.